అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. మనుషులు తమ హృదయంలో తాము చేయాలనుకున్న దాని గురించి, పొందాలనుకునే దాని గురించి ఆలోచించుకుంటారు. అన్నీ చేయగలుగుతున్నారా? అన్నీ పొందగలుగుతున్నారా? అది అసంభవం. అదే నిజమైతే బాబేలు గోపురం కట్టించి పేరు సంపాదించుకుందాము రండి అని అనుకున్న వారి ఆశ ఎందుకు నెరవేరలేదు? అది వారి చేతిలో లేదు గనుక. దేవునికి ఇష్టమై ఆయన పరలోకం నుండి అనుగ్రహిస్తేనే గాని ఎవరూ ఏమీ పొందలేరు. మన సకల మార్గములు ఆయన వశములో ఉన్నాయి. అందుకనే మనము అనుకున్నవన్నీ జరగవు. ప్రభువా, మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే నా హృదయ వాంఛలను స్థిరపరిచి వాటిని అనుగ్రహించమని ప్రార్థనలో వేడుకుందాం. ప్రభువా, మీ కొందనాలు. మీరు అనుగ్రహిస్తేనే కానీ ఈ లోకంలో మేమేమీ పొందుకోలేం. మీ చిత్తమైతే మా హృదయ వాంఛలను తీర్చి నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.